వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ ట్వీట్ చేశారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నానని తెలిపారు. జనసేన నాయకత్వం ఈ ఉపసంహరణను అంగీకరించి ఈ విషయాన్ని ఇక ముగిసినదిగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. ఆ వ్యాఖ్యలను మళ్లీ ప్రస్తావించాల్సిన అవసరం లేదన్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్. వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ ట్వీట్ చేశారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నానని తెలిపారు. జనసేన నాయకత్వం ఈ ఉపసంహరణను అంగీకరించి ఈ విషయాన్ని ఇక ముగిసినదిగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. ఆ వ్యాఖ్యలను మళ్లీ ప్రస్తావించాల్సిన అవసరం లేదన్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రమేష్, ఇటీవల ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నాదెళ్ల మనోహర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైనటువంటి సందర్భంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని పవన్ కళ్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరినట్లు అది జనసేన వర్గాల ద్వారా తనకు తెలిసిందంటూ కూడా ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ కామెంట్ చేసినటువంటి సంగతి తెలిసిందే. ఈ కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారడంతో పాటు జనసేన వర్గాలకు ఈ అంశం తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే వాటిని వెనక్కి తీసుకోవాలంటూ జనసేన పార్టీ నేతలు గతంలోనే డిమాండ్ చేశారు. దీంతో నాగేశ్వర్ కూడా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆ అంశాన్ని అందరితో ముగించాలని కూడా కోరారు. అయితే జనసేన నేతలు మాత్రం ప్రొఫెసర్ నాగేశ్వర్ పైన కేసులు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఇది కొంత రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ప్రొఫెసర్ నాగేశ్వర్ పైన పెడుతున్నటువంటి కేసులకు సంబంధించి అటు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నేతలు కూడా కొంత రియాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మరోసారి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపిస్తే తనకు ఎలాంటి లాభం వస్తుంది, జనసేనకు ఎలాంటి లాభం వస్తుంది, తాను అసలు అలా ఎందుకు కోరుకుంటారంటూ కూడా నాగేశ్వర్ చేసినటువంటి కామెంట్స్ కు పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. అంతేకాకుండా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తాము సమావేశమైనప్పుడు రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి మాట్లాడతాం తప్ప జగన్ ను జైలుకు పంపించాలని కోరే అవకాశమే లేదని చెప్పారు. ఒకవేళ తాను నిజంగా అలాగే కోరుకుంటే చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడే తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకునే ఉందని కూడా పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇక రాజకీయ విశ్లేషకుల దీంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం సహించేది లేదు, ఊరుకునేది లేదంటూ కూడా పవన్ కళ్యాణ్ కొంత హెచ్చరిక స్వరంతోనే మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదంటే అది మాట్లాడతాము, ఆ తర్వాత దానికి రియాక్ట్ అయితే మళ్ళీ దానికి కులాన్ని ప్రాంతాన్ని తీసుకురావడం సరికాదంటూ కూడా నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ గా మాట్లాడారు. ఇప్పటికైనా తమ సహనాన్ని పరీక్షించొద్దు, తమ సహనాన్ని పరీక్షిస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి రానున్నటువంటి రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మరోవైపు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టు స్పష్టం చేయడంతో పాటు ఈ అంశాన్ని ఇంతటితో వదిలేయాలని మళ్ళీ దీని గురించి చర్చించాల్సినటువంటి అవసరం లేదన్న అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. సంతోషం, బతకనే ఉండి మన పేరు చెప్పుకొని 10 సబ్స్క్రైబర్స్ పెరిగితే మన పేరు చెప్పుకొని 10 రూపాయలు యూట్యూబ్ డబ్బులు సంతోషం ఏముంది. మన తిట్టి కూడా డబ్బులు వస్తాయి, మన తిట్టినా కానీ సబ్స్క్రైబర్స్ పెరగనే ఉండి. సార్ మీ గురించి చాలా మంచి వీడియో చేశారు సార్, అక్కర్లేదు నేను చూడండి నా భయం, ఎందుకంటే వీడియో తర్వాత తిడతాను. అంటే అది ఏమైపోయిందంటే మరి అంత ఒక బ్రూటల్ ఫ్యాక్ట్కి యాక్సెప్టెన్స్ వచ్చేస్తుంది. మాకు విశ్లేషకులు మన పేరు మర్చిపోయానండి, ఎవరు ఏమో 2-3 పేరు ఆయన ఏమంటారు, నేను వెళ్ళలేదు చదువు ఆయన కూడా తిట్టారండి కొద్దిగా. విశ్లేషకులు ఏది మాట్లాడుతూ ఉంటే అంటే ఈ మధ్య ఎక్కువ న్యూస్ అయింది కాబట్టి చెప్తాను, మామూలుగా ఇది పట్టించుకోను. కానీ నేను ఎందుకు మాట్లాడుతాను, అమిత్ షా గారు ఎలాంటి వ్యక్తి, దిగ్విజయంగా 3 సార్లు భారతీయ జనతా పార్టీని అన్ని రాష్ట్రాలు దాదాపు అన్ని రాష్ట్రాల్లో బోణీ లేని చోట బోణీలు ఖాతాలు తెరిపించి తమిళనాడు లాంటి చోట
ఒక్కొక్క కొట్టలేని ఎల్లలేని రాష్ట్రాలని కొట్టి చూపించి కేరళ లాంటి చోట టఫెస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్టర్ శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్, శ్రీ అమిత్ షాజీ మోస్ట్ టఫెస్ట్ వన్. బట్ నిజంగా ఆయన నేను చాలా దగ్గరగా చూశాను. నేను ఆయనకి నేను ఏదో చెప్పానంట, ఆయన నన్ను తిట్టారంట. ఇది వీరు విన్నారంట. వీరికన్నా మనోహర్ గారికి తెలిసిన వ్యక్తి మనోహర్ గారు చెప్పి ఆయన చెప్పారంటే వీరు విన్నారంట. నాకు ఏమనిపిస్తుంటే, రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు ఎవరో మాట్లాడితే వేరు, ఒక క్రెడిబిలిటీ ఉన్న విశ్లేషకులు ఇలా మాట్లాడితే తప్పదు. ఇప్పుడు నా గురించి కూడా మాట్లాడినాక నన్ను ఎన్నిసార్లు క్యారెక్టర్ అసాసినేట్ చేశారు, ఎన్నిసార్లు నన్ను తిట్టారు అన్నారు, తిమ్మారన్నారు, అవన్నీ పట్టించుకోవాలి. కానీ అమిత్ షా గారి పేరు వినిపిస్తే మటుకు నాకు తప్పు అనిపించింది, అది నేను ఖండించాలనిపించింది. దేనికంటే ఆ స్థాయి వ్యక్తుల్ని, వెస్ట్ బెంగాల్ని అసలు దేశంలో ఉంటుందా లేదా భవిష్యత్తులో ఉన్న దాంట్లో నుంచి దేశాన్ని దాన్ని బయటికి తీసుకొచ్చిన వ్యక్తి, అలాంటి వ్యక్తి గురించి తేలిగ్గా మాట్లాడేస్తే మరి స్థానికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులకి ఎంత బాధ ఉందో నాకు తెలియదు. కానీ ఎందుకంటే ఇద్దరే మాట్లాడారు అమిత్ షా గారి గురించి మాట్లాడితే. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఒక్కళ్ళు మాట్లాడాల, ఖండించలా. కనీసం ఇది నాకున్న వారికి ఉన్న గౌరవంతో నేను ఖండించాల్సి వచ్చింది.